ఏంటి భూలక్ష్మి, కొత్త కోడల్ని అప్పుడే పొలానికి తీసుకొచ్చావు? నేనొద్దనే చెప్పానమ్మా, కాని నా కోడలే నేను కూడా వస్తానంటూ నా మాట వినకుండా వెంటపడి వచ్చింది. ఇంట్లో కూర్చుంటే ఎలా జరుగుతుంది పిన్నిగారు? మేమేమైనా కోటీశ్వరులమా చెప్పండి? కూలి చేసుకుంటేనే కదా ఒక పూట గడిచేది. అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో సితార అనే ఒక కోడలుంది. సితార ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు. తను పెద్దగా చదువుకోకపోయినా తెలివైన అమ్మాయి. సితారకి భర్త హరి, అత్త భూలక్ష్మి ఉన్నారు. భర్త హరి కూడా ఆ ఊళ్ళోనే పొలంలో అరక పనులకి, కూలి పనులకి వెళ్తుంటాడు. వాళ్లది దిగువ మధ్యతరగతి కుటుంబం. భూలక్ష్మి క్యారేజీ కట్టుకుని పొలానికి బయలుదేరింది. నేను మీతో పాటు వస్తానత్తయ్యా. కొత్త కోడలివి, అప్పుడే పనికొస్తే బాగోదులేమ్మా. అయితే ఏముందత్తయ్యా, వస్తాను. ఇంట్లో ఊరికే ఒక్కదాన్ని కూర్చోవడం కంటే నలుగురిలోకి వస్తే కాలక్షేపంగా ఉంటుంది. కూలీ వస్తుంది. కానీ కొత్త కోడల్ని వెంటనే పనికి తీసుకొచ్చిందని ఊరి వాళ్ళు నన్నాడిపోసుకుంటారమ్మా. పక్క వాళ్ల గురించి మనం ఆలోచించేదేంటత్తయ్యా? మనకింట్లో తిండికి జరగనప్పుడు వాళ్ళొచ్చి సాయం చేస్తారా ఏంటి? కోడలలా మాట్లాడేసరికి భూలక్ష్మికి ఆనందం వేసింది. సరేనమ్మా, నీ ఇష్టం. సితార భూలక్ష్మితో పాటు పొలానికి వెళ్ళిపోయింది. ఏంటి భూలక్ష్మి, కొత్త కోడల్ని అప్పుడే పొలానికి తీసుకొచ్చావు? నేనొద్దనే చెప్పానమ్మా, కాని నా కోడలే నేను కూడా వస్తానంటూ నా మాట వినకుండా వెంటపడి వచ్చింది. ఇంట్లో కూర్చుంటే ఎలా జరుగుతుంది పిన్నిగారు? మేమేమైనా కోటీశ్వరులమా చెప్పండి? కూలి చేసుకుంటేనే కదా ఒక పూట గడిచేది. నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మాయి, కాకపోతే కొత్త కోడలివి కదా, కొన్నాళ్లు పోయాక పనిలోకొస్తే బావుంటుందని. మా ఊళ్ళో ఇలాగే జరుగుతూ ఉంటుంది. కొత్త కోడలైతే కొమ్ములుంటాయా ఏంటి? పొలం వస్తే ఏమవుతుందంట? ఎప్పుడైనా చేసే పని ఒక్కటే కదండి. సితార అలా మాట్లాడేసరికి పొలం యజమానురాలు కూడా ప్రశంసగా సితార వైపు చూసింది. పక్క కూలివాళ్లు కూడా సితార వైపు ఆశ్చర్యంగా చూశారు. భూలక్ష్మి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అత్తింటిని అర్థం చేసుకునే మంచి కోడలు దొరికింది నీకు. కష్టసుఖాలలో పెరిగిన అమ్మాయిలా ఉంది. తన మాటల్లో అది స్పష్టంగా అర్థమవుతుంది. సితార చకచక అందరికంటే ముందు వరికుప్పలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసి పొలం యజమానురాలు సంతోషించింది. అమ్మాయి, నువ్వు బాగా పనిమంతురాలిలా ఉన్నావు. నీకు రాని పనంటూ లేదని ముఠాలో చెప్పుకుంటుంటే విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఏ పనైనా సరే చకచకా చేసుకుపోతున్నావు అని సితారని పొగిడింది. భూలక్ష్మి సంతోషించింది. అందులో పెద్ద గొప్పేముంది పిన్నిగారు? పల్లెటూళ్ళలో పుట్టినదాన్ని, చిన్నప్పటి నుండి పొలం పనులు చేస్తూ పెరిగినదాన్ని. ఈ మాత్రం పనులు రాకపోతే ఎలా? నేనే కాదు, ఇలా అందరూ పని చేస్తారు. నువ్వు చెప్పింది నిజమే, కానీ పనులు రావటం వేరు, వాటిని వాలుగా చకచకా చేస్తూ పోవటం వేరమ్మా. కొంతమంది మబ్బుకుడంలాగా పనొచ్చినా సరిగ్గా చెయ్యరు, చేతులు దాచుకుంటారు. అలా చేయటం వల్ల పొలం వాళ్లకు జరిగే నష్టం కంటే కూలి వాళ్లకి జరిగే నష్టమే ఎక్కువ. అదెలాగమ్మాయి? మొద్దుబారిపోయిన కత్తి పీటకైనా సాన పెట్టే కొద్దే పదునొస్తుంది కదా. అలాగే ఏ పనైనా సరే చేసే కొద్దీ ఆ పనిలో మనం ప్రావీణ్యం సాధిస్తాం. అలా కాకుండా చేతులు దాచుకుంటే వచ్చిన పని కూడా పోతుంది. పనికి మాలిన వాళ్లలాగా తయారైపోతాం. అప్పుడెవ్వరూ పనికి పిలవరు కదా. సితార చెప్పింది విని పక్కనే ఉన్న కూలివాళ్లు ఆశ్చర్యపోయారు. చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా. అందరూ నీలాగే ఆలోచించాలి. ఓయబ్బో, కొత్తగా వచ్చిన కోడిపిల్ల తల్లిని వెక్కిరించిందని మన వయసులో సగం లేని విడ మనకి నీతులు చెప్పొచ్చింది అని కుళ్ళుకుంది. అలా కొన్నాళ్లు గడిచిపోయాయి. వర్షాకాలం వచ్చింది. దాంతో పొలంలో కూలి పనులు లేకుండా పోయాయి. ఏ పూటకు ఆ పూట రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడంతో పొలంలో పని లేక తిండికి ఇబ్బందులు పడుతున్నారు సితార వాళ్ళు. సితార అన్నం వండడానికి డ్రమ్ములో నుండి బియ్యం పోస్తూ ఉంది. బియ్యం చాలా తక్కువగా ఉన్నాయి. అత్తయ్య, ఈ బియ్యం మరో 2 రోజుల కంటే ఎక్కువగా రావు. ఓరి దేవుడా, ఇప్పుడేంటి చేసేది? ఏదైనా పనికెళ్దామంటే ఒకటే వర్షం, ఎక్కడా కూలీ దొరకదు. నాది అదే పరిస్థితమ్మా. ఇప్పటి వరకు ఆ రేషన్ బియ్యం మనల్ని ఆదుకున్నాయి.
కూర లేకపోయినా జాడిలోని మామిడి పచ్చడితో సరిపెట్టుకున్నాం. ఇక మీదట ఆ పచ్చడితోనే కడుపు నింపుకోవచ్చు. కాని బియ్యం లేకపోతే ఎలా అత్తయ్యా? నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదమ్మా. ఎవరి దగ్గరైనా బదులుకు బియ్యం తీసుకుందామన్నా గాని ఇప్పటికే అందరి దగ్గర అడిగేశాం. ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడులే, మీరు బాధపడకండి అత్తయ్యా అని ఉన్న బియ్యంతో అన్నం వండుకొని తిన్నారు. వర్షం కాసేపు తగ్గడంతో బట్టలుతకడానికి చాకిరేవుకి వెళ్ళింది సితార. బట్టలుతుకుతూ కూడా బియ్యం గురించే ఆలోచిస్తూ ఉంది. అప్పుడు అనుకోకుండా తన కళ్ళలో ఒక దృశ్యం పడింది. భారీ వర్షాల కారణంగా చెరువు పొంగి పొర్లుతూ ప్రవహిస్తూ ఉండడంతో చేపలు గుంపులు గుంపులుగా పైకెగిరి నీళ్లలోకి దూకడం చూసింది. వెంటనే తనకొక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. గబగబా బకెట్లో ఉన్న ఒక చీరని బయటకి తీసి దాని సాయంతో చెరువులోని చేపలు పట్టింది. చేపల్ని చూసి సితార మొహం వెలిగిపోయింది. అలా చీర సాయంతో కొన్ని చేపలు పట్టి బకెట్లో వేసుకుంది. వాటిని తీసుకుని ఊళ్ళోకెళ్ళింది. చాపలమ్మా చాపలు, చాపలమ్మా చాపలు అని ఊరంతా తిరుగుతూ కాసేపట్లో చేపలన్నీ అమ్మేసింది. కానీ వాళ్ళు వండుకోవడానికి ఒక చాప ఉంచుకుంది. సితార చేతిలో చేపలు అమ్మగా వచ్చిన డబ్బులు చూసుకుని మురిసిపోయింది. గబగబా షాప్కి వెళ్లి బియ్యం, కావలసిన సరుకులు, కూరగాయలు కొనుక్కొని ఇంటికొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. తలుపులు మూసేసున్నాయి. భూలక్ష్మి, హరి బయటకి వెళ్లినట్టున్నారనుకుని సితార గబగబా వంట మొదలెట్టింది. 2 కట్టెల పొయ్యిలు పెట్టి ఒకదానిపై అన్నం, మరో పొయ్యి మీద చేపల పులుసు వండుతుంది. కొద్దిసేపటికి భూలక్ష్మి ఇంటికొచ్చింది. తనలో తాను, ఇదేంటి చేపల వాసన మా ఇంట్లో వస్తుంది, లోపలి నుండి పొగ కూడా వస్తుంది అని వెళ్లి తలుపు తీసింది. కోడలు పొయ్యి పెట్టి చేస్తున్న వంట చూసింది. ఏం చేస్తున్నావమ్మా కోడలా? అత్తయ్య, రండి రండి, ఒకసారి చేపల కూర రుచి చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెప్పండి. మనింట్లో బియ్యమే లేవు, అలాంటిది చేపలెక్కడివి? బియ్యం కూడా కొనుక్కొచ్చానత్తయ్యా, కడిగి పొయ్యి మీద వేశాను. కాసేపట్లో వంటైపోతుంది. తృప్తిగా తిందురు, ఉండండి. ఈలోగా బయటికెళ్లిన మీ అబ్బాయి కూడా వస్తాడులేండి. వీటికి డబ్బులెక్కడివమ్మా? చేపల వ్యాపారం చేసి ఆ డబ్బుతో కొనుక్కొచ్చాను. చేపల వ్యాపారం చేయడానికి చేపలెక్కడివి? వర్షాకాలం కావడంతో మనూరి చెరువు చేపలతో నిండిపోయింది. అవి పట్టి తెచ్చి మనూళ్ళో తిరిగి అమ్మాను. ఆ డబ్బుతోనే బియ్యం, సరుకులు, కూరగాయలు కొనుక్కొచ్చాను. అలాగా అని ఆశ్చర్యపోయి చూస్తుంది కోడలి వైపు. ఈ వర్షాకాలం మొత్తం పొలం పనులు లేకపోయినా చేపల వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకొని ఏ చింత లేకుండా మన కుటుంబాన్ని పోషించుకోవచ్చత్తయ్యా. బ్రహ్మాండమైన ఐడియా చెప్పావమ్మా కోడలా, అలాగే చేద్దాం. కానీ చేపలు పట్టడానికి మనకు వల కావాలి కదా, అది కొనుక్కోడానికి కూడా మన దగ్గర డబ్బు లేదుగా. మరి నువ్వెలా చెరువులో చేపలు పట్టావు? వల అవసరం లేదత్తయ్యా. వల లేకుండా చేపలెలా పడతావమ్మా? చెరువులో నీళ్లు మామూలుగా ఉన్నప్పుడే వల అవసరం. ఎందుకంటే అప్పుడు చేపలు తొందరగా దొరకవు. అని ఇప్పుడు చెరువు పొంగి పొర్లుతుంది కదా, కుప్పలు తెప్పలుగా చేపలు దొరుకుతాయి. మనం కట్టుకునే చీరున్నా చాలత్తయ్యా, దాన్నే వలగా ఉపయోగించుకొని చేపలు పట్టొచ్చు. నేను అలాగే పట్టుకొచ్చాను కదా. కోడలు తెలివితేటలకి ఆశ్చర్యపోయింది భూలక్ష్మి. అలాగా, సరే అయితే రేపటి నుండి నేను కూడా నీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి చేపలు పట్టి ఊళ్ళో తిరిగి అమ్ముదాం. అలాగే అత్తయ్యా. అప్పుడే ఇంటికొచ్చాడు హరి. భూలక్ష్మి జరిగిన విషయం మొత్తం హరికి చెప్పింది. సితార తెలివితేటల్ని మెచ్చుకున్నాడు హరి. ముగ్గురూ కలిసి చేపల కూరని లొట్టలేసుకుంటూ తిన్నారు. మరుసటి రోజు సితార, భూలక్ష్మి ఇద్దరూ చెరువుకి వెళ్లి చీర సాయంతో చేపలు పట్టి తెచ్చి ఊళ్ళో అమ్మారు. చేపలమ్మగా వచ్చిన డబ్బు చూసి భూలక్ష్మి కూడా సంతోషించింది. అలా వర్షాకాలం మొత్తం కోడలు సితార అత్త సాయంతో చేపల వ్యాపారం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంది. సితార తెలివితేటలు చూసి ఊళ్ళో వాళ్ళు నోటి మీద వేలేసుకున్నారు. ఇలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలు, ఎలాంటి కష్టతర పరిస్థితుల్లోనైనా తన తెలివితేటలతో కుటుంబాన్ని నెట్టుకురాగలదు అంటూ సితారని మెచ్చుకున్నారు. సితార కుటుంబం చాలా హ్యాపీగా ఉంది.